గైస్ ఈ రోజు అయితే మనం చిన్నజీరి స్వామి కట్టించిన ఆలయం ఉంది కదా, చిన్నజీరి శంషాబాద్ లో చిన్నజీరి స్వామి కట్టించిన ఒక ఆశ్రమము. సో దాని పేరు వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. రామానుజ స్వామి ఉన్నారు కదా, సో ఆ పెద్ద విగ్రహం కట్టించి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పెట్టారన్నమాట. సో మనమైతే ఈ రోజు అక్కడ వెళ్ళిపోతున్నాం. శంషాబాద్ హైదరాబాద్ లో ఉంది ఇది. సో చూద్దాం అక్కడ వెళ్ళాక. ఇది వచ్చి నా రూమ్ నుండి 45 మినిట్స్ చూపిస్తుంది. 32 కిలోమీటర్స్ అయితే ఉంది అది డిస్టెన్స్ అయితే. సో వీకెండ్ లో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు వీకెండ్ అలా ఒక వీకెండ్ సాటర్డే లేదా సండే మార్నింగ్ లేదా ఈవినింగ్ వెళ్ళేసి రావచ్చు. నేనైతే ఈవినింగ్ వెళ్తున్నా, 5 ఓపెన్ అని ఉంది. సో నేను 4:30 కల్లా ఇక్కడ బయలుదేరుతున్నా. సో అక్కడ వెళ్ళి 5:30 అవుద్ది. సో చూసుకొని మళ్ళీ వచ్చేచ్చు 1 hour 2 hours అలా చూసుకొని మళ్ళీ తిరిగి ఈజీగా వచ్చేయచ్చు. మంచి వీకెండ్ ట్రిప్ ఆల్సో. వెళ్ళే దారిలో అయితే వర్షం పడుతుంది ఆగుతుంది. సో మనం వెళ్ళే టైంకి అయితే అంత పడట్లేదు. సో వీఆర్ లక్కీ. సో ఈ టెంపుల్ వచ్చేసి శంషాబాద్లో ఉంటుంది, ఎయిర్పోర్ట్కి దగ్గరలో. సో ఇక్కడ వ్యూస్ భలే ఉంటాయి, ఏరోప్లేన్స్ దిగేది. సో మనమైతే ఎంటర్ అయిపోయాం. సో బోట్స్ అన్నీ చూడొచ్చు ఇక్కడ. మంచి మంచి పదాలు వర్డింగ్స్ దాని మీద రాశారనమాట. సో చూడొచ్చు మనమైతే వచ్చేసాము. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం. సో ఇక్కడ నుండి నాకు ఆఫ్ కనిపిస్తుంది. ఎంత పెద్దగా ఉంది చూడండి, సూపర్గా. లోపలికి వెళ్ళి ఫుల్గా చూద్దాం. సో మనమైతే వచ్చేసాం. సో బైక్ ఇక్కడ పార్క్ చేసి షూస్ కూడా ఇక్కడే బైక్ పక్కన వదలాలనుకుంటాం. వదులుతున్నారు. టైం అయితే 5:45 అయింది. సో టెంపుల్ని చూడండి. సో ఏదైతే బయట సైడ్ నుండి టెంపుల్ వ్యూ సూపర్గా కట్టారు. ఇదంతా కొత్తగా కట్టినది, కానీ ఇప్పుడు పురాతన మాదిరి కనిపిస్తుంది. ఇక్కడ చిన్న స్టాచ్యూ ఒకటి. ఎంట్రన్స్లోనే ఒక మన జాతీయ జెండాని, ఇండియన్ ఫ్లాగ్, తర్వాత ఇటు సైడ్ ఎదురుగా రామానుజ స్వామి, అది ఎంబ్లమ్ ఆఫ్ స్టాచ్యూ. వాటర్ షో జరుగుతుంది ఇక్కడ. సో టికెట్ కౌంటర్కి మనము గేట్ నెంబర్ 2 దగ్గరికి వెళ్ళాలి. గేట్ నెంబర్ 2 అటు సైడ్ లాస్ట్లో ఉంటుంది. ఆ లాస్ట్లో కనిపిస్తుంది కదా, అక్కడికి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, దాంట్లో నుండి ఎంట్రన్స్. వీడియో ఇక్కడ పాజ్ చేసుకొని చూడండి. మీరు ఇక్కడికి రావాలనుకుంటే టైమింగ్స్ అవన్నీ ఇక్కడ బోర్డులో వేశారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎంట్రీ పాస్ టైమింగ్స్ అన్నీ, తర్వాత ఏమేమి సేవలు ఉన్నాయి ఇక్కడ, సుప్రభాత సేవ అలాంటివన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు పాస్ చేసి చూడండి మీకు ఇది డీటెయిల్స్ కావాలి అనుకుంటే. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మొబైల్స్ అలో లేదంట లోపలికి. నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. సో ఇక్కడ బోర్డు చూడండి, డూస్ డోంట్స్ నాట్ అలౌడ్ ఏమేమన్నీ వేశారు. తర్వాత క్లోజింగ్ డేట్స్, ఈ డేట్స్లో ఇక్కడ క్లోజ్ ఉంటుందంట. సో అదైతే మీరు గమనించుకొని రావాలి. తర్వాత టికెట్స్ వచ్చి ఇక్కడ చూడండి, మామూలు మనీ ఇవ్వచ్చు, లేదంటే ఫోన్పే ఉంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మిషన్, దాంట్లో మనం తీసుకోవచ్చు. మనకు ఈ టికెట్ వచ్చి 250 రూపీస్ పర్ పర్సన్, కొంచెం ఎక్కువనే చెప్పాలి. సో ఇక్కడ చూడండి లోపలికి ఎంటర్ అవుతానే మొబైల్స్ ఇక్కడ ఇలా స్లిప్ రాసి, మన పేరు స్లిప్లో రాసి మొబైల్తో సహా వాళ్ళకి అక్కడ వెనకాల కనిపిస్తున్న కౌంటర్లో ఇచ్చేస్తే, తర్వాత మళ్ళీ మనం తీసుకునేది గేట్ నెంబర్ 8లో నుండి తీసుకోవాలి. ఇప్పుడే నేనైతే బయటకు వచ్చాను. సో మొబైల్ తీసుకొని లోపలికి వెళ్తున్నాను. అంటే లోపల మసాజ్ మిషన్ చూసాను. సో మసాజ్ చేయించుకునేకి. సో లోపల టెంపుల్ ఎలా ఉంది ఏమంతా మళ్ళీ చెప్తాను మసాజ్ అయినాక. సో మొత్తం నడిచి అలసిపోయాను. సో నడవడం మాత్రం చాలా ఉంది. టెంపుల్ అయితే సూపర్ ఉంది, చెప్తాను తర్వాత. లోపల అయితే ఇలా షాప్స్ అన్నీ ఉన్నాయి, పర్ల్స్ అండ్ జెమ్స్, తర్వాత ఏవో నగలు ఆడవాళ్ళకి, తర్వాత ఫుడ్ కోర్ట్ ఉంది ఒకటి. లోపల నుండి బయట వచ్చిన వాళ్ళకి ఈవినింగ్ 5:36 కల్లా వెళ్తే బయట వచ్చే వాళ్ళకి టైం అవుద్ది. ఇప్పుడు వచ్చి టైం 8:30 8:40 అవుతుంది. సో చూడండి మసాజ్ సెంటర్ కూడా ఇక్కడ ఉంది. అంటే మసాజ్ అంటే మామూలుగా మిషన్స్ ఉంటాయి కదా, ఆ మిషన్స్ మొత్తం హ్యాండ్స్ లెగ్స్ అంతా అవే ఆటోమేటిక్ బాడీ మసాజ్ చేస్తుంది. సో మసాజ్ అయితే మచ్ నీడెడ్ అనమాట ఇంత తిరిగాక.
నేనైతే 6:40కి లోపలికి వెళ్ళి 8:30కి బయట వచ్చా. ఆల్మోస్ట్ 2 hours పట్టింది మొత్తం తిరుక్కొని వచ్చాకి. సో లోపలికైతే ఎక్కువ నడచాల్సి ఉంటుంది. సో 108 టెంపుల్స్ ఉన్నాయి లోపల. నేనేదో ఒక టెంపుల్ చూసుకొని వద్దాం అనుకుంటే లోపల మాత్రం 108 టెంపుల్స్ చూసుకొని వచ్చాను. సో ఇప్పుడు కాంచీ ఉంది కదా, కాంచీపురము, తర్వాత తిరువనంతపురము. సో అలా 108 గుళ్ళని, ఎక్కడైతే విష్ణుకు సంబంధించిన గుళ్ళు ఉన్నాయో కాంచీపురంలో విష్ణువే, సో విష్ణు అవతారం కానీ, ఇప్పుడు తిరుమల, ఓకే, బద్రీనాథ్, అట్లా ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్ని వీళ్ళు ఒకటే చోట పెట్టారనమాట. అంటే అక్కడ విగ్రహం ఎలా ఉంటుందో, ఒక దగ్గర పడుకొని ఉంటుంది, ఒక దగ్గర నిల్చుకొని ఉంటుంది. సో ఎక్కడైతే పడుకుంటుందో విగ్రహం సేమ్ కైండ్ ఆఫ్ సేమ్ జిరాక్స్ మాదిరి అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ అలా తయారు చేసి, మెయిన్ విగ్రహం ఉంది కదా మనకి రామానుజ స్వామి పెద్ద విగ్రహము, దాని చుట్టూరా 108 టెంపుల్స్ ఉన్నాయి. సో అదంతా తిరగాలంటే కొంచెం టైం పడుతుంది. సో తర్వాత ఇది చూడండి, లోపలైతే అలా అన్ని గుళ్ళు ఉంటాయి, 108 టెంపుల్స్. సో అన్ని టెంపుల్స్ని ఒకటే దగ్గరకు పెట్టాడు మన చిన్నజీయర్ స్వామి. ఈ టెంపుల్ కట్టించింది వచ్చి చిన్నజీయర్ స్వామి. సో యాక్చువల్లీ మా క్యాస్ట్ కూడా హెడ్ అనమాట. సో వైష్ణవులకి వీళ్ళకి హెడ్గా ఒకరు ఉంటారు మామూలుగా. సో డొనేషన్స్ అవన్నీ తీసుకొని ఇది కట్టడం జరిగింది. నేను ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు 250 రూపీస్ టికెట్ చూసి ఎందుకు ఎంత ఎక్కువ అనుకున్నా, 200-250 రూపీస్ కదా. సో తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాక మొత్తం చూశాక అర్థమైంది, ఓకే దిస్ ఈస్ వర్త్ ఫుల్ అని. సో లోపల ఏమేమి ఉన్నాయంటే, సో లోపలికి ఎంటర్ అవుతానే ఫస్ట్ 108 టెంపుల్స్ మనం దర్శించుకోవాలి. నేనైతే ఆశ్చర్యపోయా. తిరువనంతపురము, కాంచీ, బద్రీనాథ్, తిరుమల ఇలా టెంపుల్స్లో దేవుళ్ళు ఎలా ఉన్నారో సేమ్ అలానే ఇక్కడ పెట్టారు. 108 టెంపుల్స్ మొత్తం తిరగాలి రౌండ్గా. సో ఆల్మోస్ట్ 1 kilometer ఉంటుంది అది మొత్తం. అంటే రౌండ్గా ఉంటుంది, మన పెద్ద కిలోమీటర్ దాని చుట్టూ. తర్వాత పైకి వెళ్దాము, దగ్గరికి వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళనీలేదు వాళ్ళు. 7:30కి దీపారాధన అదేదో ఉందన్నారు. సో అది మాత్రం సూపర్గా జరిగింది అసలు. ఐ నెవర్ సీన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే బిఫోర్ ఆ కన్స్ట్రక్షన్ కానీ కట్టడం కానీ నా మైండ్ అయితే బ్లో అయిపోయింది. మైండ్ బ్లోయింగ్, ఇట్స్ ఫ్యాంటాస్టిక్, మ్యార్వలస్. నేనైతే ఇలాంటి ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. చాలా బాగుందంటే ఎంత బాగుందంటే మరీ చెప్పలేనంత బాగుంది. ఖచ్చితంగా లైఫ్లో ఒకసారి వచ్చి చూడాల్సిన ప్రదేశం ఇది. తర్వాత పైకి వెళ్దాం అనుకున్నప్పుడు ఏమైందంటే దీపారాధన ఉందన్నారు. సో అది కూడా దీపారాధన మొత్తం 108 టెంపుల్స్లో పూజలు చేస్తారు కదా, వాళ్ళందరూ ఒకటేసారి వచ్చి ఇక్కడికి ఆ 7:30కి ఖచ్చితంగా. సో మీరు ఎప్పుడైనా వద్దాం అనుకుంటే ఈవినింగ్ టైమ్స్ అండి, 6:30కి అలా ఇక్కడ వచ్చి మొత్తం తిరుకొని 7:30కి కరెక్ట్ ఈ పెద్ద విగ్రహం ఉంది కదా రామానుజ విగ్రహం, ఆ విగ్రహం ముందర మీరు ఉండాలి. సో ఒక్కొక్క స్టెప్స్ లేదా ఒక్కొక్క స్టెప్ పైన ఒక్కొక్క పూజారి అలా మొత్తం కింద నుండి పైన వరకు నిల్చుకొని అది మంగళహారతి ఇస్తారనమాట, హారతి ఇస్తారు. సో అది ఉంటుంది ఒక 20-25 minutes. తర్వాత డాన్సెస్ కూడా ఉంటాయి, కళా నృత్యాలు ఉంటాయి. దాని తర్వాత ఇవి జరిగేటప్పుడు మనము విగ్రహానికి ఆపోజిట్ కూర్చోవాలి, ఎగ్జాక్ట్ ఆపోజిట్. అప్పుడు మనం బాగా కనిపిస్తుంది. ఇది అయిపోతానే వెంటనే ఆ స్టెప్స్ పైకి వెళ్ళిపోవాలి. స్టెప్స్ పైకి వెళ్ళిపోతానే కింద ఒక సింబల్ ఉంటుంది, ఒక సింబల్ ఉండి ఫౌంటైన్ ఉంటుంది. అప్పుడు వాటర్ షో జరుగుతుంది అక్కడ. అదొక 10 minutes. అంటే రామానుజం ఎవరు, రామానుజం ఏం చేశాడు అసలు, అదంతా ఉంటుంది స్టోరీ. అదైతే చాలా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా వినాల్సిన మ్యాటర్ అది. సో ఆ వాటర్ షో కానీ ఆ ఎంలంలో ఉండి రామానుజం విగ్రహం మళ్ళీ మధ్యలో పైకి వస్తుంది, ఆటోమేటిక్గా మళ్ళీ లోపల వెళ్ళిపోతుంది. అలా సూపర్గా ఉందన్నమాట. నేనేదో జస్ట్ గుడికి వద్దామని చెప్పి గుడి చూసుకొని వెళ్దాం అనుకున్నా, బట్ కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఒక్కొక్కటి మైండ్ బ్లోయింగ్ యాక్టివిటీస్ అవన్నీ. తర్వాత పిల్లలు ఆడుకునేకి ప్లే ఏరియా చాలా చాలా ఉన్నాయి, ప్రసాదాలు ఉన్నాయి, 2-3-4 కౌంటర్స్ పైన ఉన్నాయి మధ్యలో. సో నేనైతే ఖచ్చితంగా అందరికీ చెప్తాను, ఖచ్చితంగా ఇది రావాల్సిన ప్రదేశం, వచ్చి ఒకసారైనా విజిట్ చేయాలి. సో రావండి, చూడండి అసలు ఆ విగ్రహం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా విగ్రహం దగ్గర కింద ఏనుగులు ఉంటాయి. పైకి ఎక్కుతానే ఫస్ట్ ఏనుగులు తొండంలో అంటే విగ్రహం చుట్టూరా చిన్న వాటర్ లేక్ మాదిరి అనమాట. లేక్ మధ్యలో వాటర్ మధ్యలో విగ్రహం ఉన్నట్లు. సో ఏనుగులు ఉంటాయి, వరుసగా ఏనుగులు ఒక పక్కన ఒకటి తొండంలో నీళ్లు పడతా ఉంటాయి. సో ఆ నీటి అన్నిటి మధ్యలో మనకి పెద్ద విగ్రహం. సో వీడియో అలో లేదు కాబట్టి మనం చూపించలేకపోయినది. ఇక్కడ నుండి బయట నుండి కనిపిస్తుంది అనుకున్నా, బట్ ఇక్కడ నుండి కూడా మొత్తం బౌండరీ వేసేసారు, ఏం కనపడట్లేదు, బట్ అలా ఉంటుంది. ఓకే, మనము టైం అయిపోయింది, ఇంకా 9 అవుతుంది. సో మనమైతే నా బండ్లో అయితే నేను నా రూమ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చింటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.